హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వెళ్ళే ప్లేస్ వచ్చేసి అనంతగిరి హిల్స్. అనంతగిరి హిల్స్లో క్యాంపింగ్ గురించి, ట్రెక్కింగ్ గురించి, కయాకింగ్, అలాగే ఇంకా చూడాల్సిన ప్లేసెస్ గురించి క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. హైదరాబాద్ నుంచి అనంతగిరి హిల్స్ 80 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. కాకపోతే ఇప్పుడు మనం వెళ్ళే హర్విల్లు క్యాంపింగ్ వాళ్ళది మాత్రం మన అనంతగిరి హిల్స్ ట్రెక్కింగ్ స్టార్ట్ పాయింట్ నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకు బుకింగ్ డీటెయిల్స్ అయితే చూపించాలి. బుకింగ్ డీటెయిల్స్ చూపించిన తర్వాత ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1 కిలోమీటర్ లోపలికి మట్టి రోడ్ ద్వారా వెళ్ళాలి. చూస్తున్నారు కదా, పార్కింగ్ అయితే చాలా ప్లేస్ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అసలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అయితే ఇక్కడ ఏమీ లేవు. అందరూ వాళ్ళ ఓన్ వెహికల్స్లో వచ్చిన వాళ్ళే. ఫైనల్గా మనమైతే హర్విల్లు క్యాంపింగ్ దగ్గరకు వచ్చేసాం. చాలా ఇక్కడ దాదాపు ఒక 400 to 500 క్యాంప్స్ వరకు ఉన్నాయి. క్యాంపింగ్ పిన్స్ అయితే ఉన్నాయి. ఈ హర్విల్లు రిసార్ట్స్ క్యాంపింగ్ వాళ్ళు పర్ పర్సన్ 2000 ఛార్జ్ చేస్తున్నారు. మాకు ఇద్దరికి కలిపి 4000 పడింది. కాకపోతే ఈ ప్రైస్లోనే అన్నీ ఇంక్లూడ్, ఫుడ్, గేమ్స్ అవన్నీ. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఎవరితో అయితే క్యాంపింగ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళతో ఈ వీడియో షేర్ చేయండి. టెంట్లో వచ్చేసి 2 పిల్లోస్, ఒక బెడ్షీట్ ఇవ్వడం జరిగింది. టెంట్లో అయితే 2 మెంబర్స్ ఫ్రీగా పడుకోవచ్చు. టెంట్ దగ్గర రాగానే టీ టైం అయింది. మా బ్యాగ్ అక్కడ పెట్టేసి టీ కోసమని వచ్చాము. చూసారుగా జనాలు అయితే చాలా మంది ఉన్నారు. ఇక్కడ వీళ్ళు స్నాక్స్ అని టీ ఇంకా సమోసా పెట్టారు మనకి. చాలా బాగున్నాయి టేస్ట్. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి వికారాబాద్ దాటిన తర్వాత మధ్యలో తినడానికి ఫుడ్ అయితే ఇక్కడ ఏం అవైలబుల్ లేదండి. మేము వికారాబాద్లో ఉన్నప్పుడు యాక్చువల్గా మనకి చెక్-ఇన్ టైం 4 PM. సో టైం అయిపోతుందని మేము హడావిడిగా వచ్చేసినాము. మధ్యలో ఏం తినలేదు, అక్కడ ఏం దొరకలేదు కూడా. ఇక్కడికి వచ్చాక వీళ్ళని అడిగామన్నమాట ఫుడ్ గురించి ఏమైనా ఉంటుందా అంటే, డైరెక్ట్ చెక్-ఇన్ టైం 4కి, దాని తర్వాత 5కి స్నాక్స్ ప్రొవైడ్ చేసాం. ఇప్పుడైతే ఫుడ్ ఏమి ఉండదని అన్నారు మేము లంచ్ టైంకి ఎట్లా వెళ్తే. సో అక్కడ ఏం లేదని అక్కడ దగ్గరలో సెర్చ్ చేసి మాకు కొంచెం పక్కకి ఆ విలేజ్లో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాంటిది దొరికింది. మేము అక్కడికి వెళ్ళి అక్కడనే లంచ్ చేసాము. చూస్తున్నారు కదా, ఇప్పుడు మేమైతే ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాం. మొత్తం ఈ రాళ్ళలోంచి అయితే నడవాల్సి అయితే వస్తుంది. మేము షూస్ వేసుకొచ్చుకోలేదు, చెప్పులు తెచ్చుకున్నాం. కానీ షూస్ ఉంటే చాలా బెటర్గా ఉండొచ్చు. ఫైనల్గా మేమైతే జంగల్ స్టే వాళ్ళు చెప్పిన ట్రెక్కింగ్ అయితే వచ్చేసాం. ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ అట్లా నడిచాక మేమైతే వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం. వీడియో లెంత్ అవ్వడం వల్ల ఈ వీడియోని 2 పార్ట్స్గా డివైడ్ చేసాము. పార్ట్ 1లో అంటే ఈ వీడియోలో వచ్చేసి హర్విల్లు రిసార్ట్స్ క్యాంపింగ్ మొత్తం డీటెయిల్గా ఉంటుంది. అలాగే పార్ట్ 2 అంటే అనంతగిరి ట్రెక్కింగ్, అనంత పద్మనాభ స్వామి టెంపుల్, ఇంకా కోట్పల్లి రిజర్వాయర్ కయాకింగ్ సంబంధించింది పార్ట్ 2లో ఉంటుంది. మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. పార్ట్ 2 వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి పిల్లలకైతే చాలా గేమ్స్ ఉన్నాయి. ఉయ్యాలలు ఇవన్నీ కిడ్స్ ఆడుకోవడానికి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు వస్తే మాత్రం. ఇక్కడ మనం చూసుకుంటే వీళ్ళు చెప్పినట్టుగానే ఎద్దుల బండి కూడా ఉంది. 50 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారంట ఎద్దుల బండికి. ఒక రౌండ్ అలా అలా ముందుకు లాస్ట్ వరకు వెళ్ళేసి మళ్ళీ తీసుకొస్తారంట. ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా ఉంది. ఒక రౌండ్ అంటే ఇది కూడా ఒక రౌండ్కి వచ్చేసి వీళ్ళు 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి రోప్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. వీళ్ళు అయితే చెప్పారు 10 వరకు రోప్ యాక్టివిటీస్ ఉంటాయి, అడ్వెంచర్ యాక్టివిటీస్ అని. ఇక్కడ వచ్చేసి సేఫ్టీ బెల్ట్ పెడుతున్నారు. ఇక్కడ సేఫ్టీ బెల్ట్ పెట్టుకొని అక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా ఒక్కొక్కటి షటిల్ కోర్ట్, ఇక్కడ షటిల్ ఆడుకునే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వచ్చేసి మనకు శాండ్ వాలీబాల్, ఇక్కడ వచ్చేసి శాండ్ వాలీబాల్ అయితే ఆడుతున్నారు ఇసుకలోనే. ఇంకా ముందుకు వచ్చేసి క్రికెట్ ఆడుకుంటున్నారు, బాక్స్ క్రికెట్. ఇండోర్ గేమ్స్ వచ్చేసి టేబుల్ టెన్నిస్, క్యారమ్స్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి టెంట్లో ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ ఇండోర్ గేమ్స్ ఆడుకునే హాల్లోనే సాకెట్స్ ఉన్నాయి, అక్కడ మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. డిన్నర్ రెడీ అయింది అని మనకు వాట్సాప్లో అప్డేట్స్ ఇస్తుంటారు కదా వాళ్ళు, అందులో చెప్పారు, మైక్లో కూడా అనౌన్స్ చేశారనమాట. అప్పుడు అరౌండ్ 8:30 అవుతుంది వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు. 8:30 నుంచి 11:30 వరకు డిన్నర్ అవైలబుల్ ఉంటుందంట. మనకి ఇక్కడ వచ్చేసి నాన్ వెజ్ వాళ్ళకైతే బగారా రైస్, చికెన్ కర్రీ అని పెట్టారు. ఏదైనా అన్లిమిటెడ్ ఫుడ్. వెజ్ వాళ్ళకి వచ్చేసి పప్పు, సాంబార్, ఇంకా పన్నీర్ కర్రీ పెట్టారు. లాస్ట్లో సేమియా స్వీట్ అందరికి. ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. డిన్నర్ చేశాక టెలిస్కోప్ నుంచి జూపిటర్ అండ్ మూన్ చూడడానికి అయితే వచ్చాము. వాళ్ళు మనకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటారు అనమాట. టెలిస్కోప్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ టైం అది ఇదని.
మనం అప్పుడు వెళ్ళొచ్చు, లేకపోతే మనకు వీలున్నప్పుడు వెళ్ళొచ్చు. క్యూ ఉంటుంది కాకపోతే కొంచెం. ఇక్కడ మనకి ఇట్లా డాన్స్ అనేది ఉంటుంది కదా, కాకపోతే మనం మనంతట మనము చేసుకునేది కాదు. అట్లా చేయొచ్చు, జస్ట్ మ్యూజిక్ పెట్టి వదిలేస్తారు కాసేపు, లేకపోతే ఇద్దరు ముగ్గురు కొరియోగ్రాఫర్స్ని కూడా పిలిపించాము మేము వెళ్ళినప్పుడు. వాళ్ళు చేసినట్టు మనం చేయాలి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము డ్యాన్స్ సెషన్స్. మళ్ళీ లాస్ట్లో గిఫ్ట్ ప్రైజెస్ కూడా ఇచ్చారు, బెస్ట్ డాన్సర్స్ అది ఇది అని. ఇప్పుడు మీరు చూస్తున్న షాప్లో బీర్ అయితే అమ్ముతున్నారు. ఎంఆర్పి పైన ₹50 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. అలాగే ఆల్కహాల్ పైన బ్రాండ్ని బేస్ చేసుకొని 50 నుంచి ₹100 అయితే ఎక్స్ట్రాగా ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. ఈ పక్కనే ఉన్న షాప్ వచ్చేసి కూల్ డ్రింక్స్ షాప్. ఇక్కడ కూల్ డ్రింక్స్, కాఫీ, ఐస్ క్రీమ్స్, చిప్స్, చాక్లెట్స్ కూడా ఉన్నాయి. మార్నింగ్ టైంలో అయితే కళ్ళు మరియు నీర కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇంకా అన్ని యాక్టివిటీస్ అయిపోయి పడుకునే ముందు వీళ్ళు క్యాంప్ ఫైర్ స్టార్ట్ చేశారు. మేము ఆల్మోస్ట్ క్యాంప్ ఫైర్ దగ్గర ఆల్మోస్ట్ 1 to 2 అవర్స్ అట్లా స్పెండ్ చేసి మంచి చలిగా ఇంత చలిలో చలి కప్పుకొని పడుకున్నాము. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వీళ్ళు ఇచ్చిన షెడ్యూల్లో అయితే మార్నింగ్ 6:30కి ఫారెస్ట్ వాక్ అన్నారు. మేము ఏం ఎక్స్పెక్ట్ చేసామంటే మళ్ళీ ఇదే గుట్టపైకి, మీరు చూస్తున్నారు ఇదే గుట్టపైకి ట్రెక్కింగ్కి తీసుకెళ్తారు కావచ్చు, సన్ రైజ్ చూపించడానికి అనుకున్నాం. కాకపోతే ఇక్కడ అలా ఏం లేదు. మార్నింగ్ ఎవరంతటా వాళ్ళు ఇట్లా చేసి క్యాజువల్ వాకింగ్కి వెళ్తున్నారు. కానీ డైలీ బిజీగా ఉండే లైఫ్లోంచి ఇక్కడ ఫారెస్ట్లోకి వచ్చేసి ఇక్కడ నైట్ స్టే చేసేసి ఇక్కడ సన్ రైజ్ చూస్తుంటే మాత్రం చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. లైఫ్ కొంచెం చాలా ప్రశాంతంగా ఉంది. మేము సాటర్డే రోజు అయితే వచ్చాము ఇక్కడికి. కానీ సాటర్డే అయినా కూడా బుకింగ్స్ అయితే ఈజీగానే దొరికాయి. మేము నిన్న సాటర్డే వచ్చేటప్పుడు మార్నింగ్ 12 బుక్ చేసాము. అప్పటికప్పుడే బుకింగ్ అయిపోయింది మాకు. ఏమంటారు 4 ఇక్కడ చెక్ ఇన్ ఉంటుంది, 12 అవుతుంది. అసలు దొరుకుతాయా టెంట్ అవైలబిలిటీ ఉందో లేదో అనుకున్నాం. కాకపోతే ఈజీగానే దొరికినాయి. మనం ఎప్పుడన్నా బుక్ చేసుకోవచ్చు. డేట్స్ ఏమంటారు వీళ్ళకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే అని వీళ్ళ నెంబర్ అయితే మీకు స్క్రీన్ పైన ఇస్తాను. ఈ నెంబర్కి అయితే మనం హాయ్ అని మెసేజ్ చేస్తే వాళ్ళు ప్రోడక్ట్ ఏమంటారు అక్కడ ప్లాన్స్ ఏ ఉన్నాయి, ఐటినరీ ఏంటి, ప్రైస్ డీటెయిల్స్ ఏంటి అవన్నీ మనకి ఇస్తారు. దాన్ని బట్టి మనం అక్కడనే వాళ్ళు ఆన్లైన్లోనే మనకు క్యూఆర్ కోడ్ పంపిస్తారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేసేయాలి. అడ్వాన్స్ 50% అయితే అడ్వాన్స్ పే చేయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడన్నా బుక్ చేసుకోవచ్చు, ముందే బుక్ చేయాల్సినది ఏం లేదు. చెప్తున్నా కదా, మేము సాటర్డే ఈవినింగ్ 4 చెక్ ఇన్ అవ్వాల్సి ఉంటే సాటర్డే ఆఫ్టర్నూన్ 12 అయితే మేము బుక్ చేసాము. బుకింగ్ అయిపోయింది. కాకపోతే ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే మేము బుకింగ్ చేసేటప్పుడు గూగుల్ మ్యాప్స్లో చూసుకొని ఇక్కడ ఏమంటారు ఈ నియర్ బై సరౌండింగ్స్లో మొత్తం 4 చూపిస్తున్నాయి. హరివిల్లు రిసార్ట్ ఒకటి, జంగల్ స్టే ఒకటి, క్యూట్ వోయాజెస్ అని ఒకటి, ఇంకొకటి వచ్చేసి నేచర్ స్టే క్యాంపింగ్ అని. మేము ఏమంటారు దీంట్లో అన్నింటిలో ఏమంటారు రేటింగ్ చూసి, కామెంట్స్ చూసి, రివ్యూస్ చూసి ఏది బుక్ చేయాలని కన్ఫ్యూజ్ అయ్యి అక్కడికి ఏమంటారు జంగల్ స్టే అన్న, అరవిల్ రిసార్ట్ అన్న బుక్ చేద్దామని ఫిక్స్ అయిపోయినాం. ఇంకా దీన్ని చూసి రివ్యూ చూసి బుక్ చేసినాం. ఎందుకు జంగల్ స్టే అయితే బుక్ చేశాను. జంగల్ స్టే ఎందుకు బుక్ చేశాను అంటే ఇందులో టెలిస్కోప్ ఉందని బుక్ చేశాను. కాకపోతే తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇవన్నీ వీళ్ళే. ఇప్పుడు నేను చెప్పిన 4 పేర్లు అవుతున్నాయి, అన్నీ వీళ్ళే, అరవిల్ రిసార్ట్ వాళ్ళే. ఏం తేడా లేదు. చూస్తున్నారు కదా, ఈ ఆరెంజ్ కలర్ బ్యాడ్జ్ అయితే మాకైతే వేశారు. ఎవరికి జంగల్ స్టే వాళ్ళకు. అరవిల్ వాళ్ళకు వచ్చేసి వాళ్ళ చాలా డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి. వాళ్ళ ప్యాకేజెస్ని పట్టేసి బేస్ చేసుకొని వాళ్ళకు గ్రీన్ కలరు, ఆరెంజ్ కలరు, ఇంకా వేరే వేరే కలర్స్ బ్యాడ్జెస్ కూడా వేయడం జరిగింది. టెలిస్కోప్తో మాకు జూపిటర్ని అయితే చూపించారు నైట్. అదేంటంటే ఓన్లీ జంగల్ స్టే వాళ్ళకి మాత్రమే ఫ్రీ. మిగతా వాళ్ళు చూడాలనుకుంటే చూడొచ్చు వాళ్ళు కూడా. కాకపోతే ₹100 ఎక్స్ట్రా పర్ హెడ్ ఛార్జ్ చేస్తున్నారు. చికెన్ బీబీక్యూ కూడా అమ్ముతున్నారు. కేజీ వచ్చేసి 600 అని చెప్పారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. మినిమం హాఫ్ కేజీ కంటే తక్కువ అయితే ఇవ్వరంట. మేము అంత పెట్టి ఎందుకులే అని చెప్పేసి ట్రై చేయలేదు. చలి వచ్చేసి ఇక్కడ చాలా విపరీతంగా ఉందండి. బయటతో కంపేర్ చేస్తే టెంట్ లోపల తక్కువగానే ఉంది. కానీ అది కూడా కష్టంగానే ఉంది. ఎవ్రీ సాటర్డే తంబోలా అయితే కండక్ట్ చేస్తున్నారు. తంబోలాలో విన్ అయిన వాళ్ళకి 5000 ప్రైజ్ మనీ అయితే ఇవ్వడం జరుగుతుంది. తంబోలా ఆడాలి అనుకునే వాళ్ళకి ఎంట్రీ ఫీ వచ్చేసి ₹50 ఉంది. తంబోలాతో పాటుగా ట్రెజర్ హంట్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మార్నింగ్ అయితే ఇంతే, ఇంకేం లేదు. ఇంకోటి సైక్లింగ్ ఉంటుందని చెప్పారు 8 చూద్దాం, సైక్లింగ్ కూడా చేద్దాం. సైక్లింగ్ అయిన తర్వాత టిఫిన్ చేద్దాం. టిఫిన్ పూరి, ఉప్మా అని మెనూలో అయితే ఇచ్చారు. ఏమేమి పెడతారు, ఆ టేస్ట్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. టిఫిన్ చేసేసిన తర్వాత మనం వాళ్ళకి ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేసి నెక్స్ట్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈ హరివిల్లు రిసార్ట్, జంగల్ స్టే అయితే నేనైతే ప్రిఫర్ చేశాను. 2000 కట్టినాం, కానీ వర్త్ ఇట్ అనిపించింది. ఫుడ్
మనం ఇక్కడ చూసుకుంటే క్రికెట్ మార్నింగ్ టైంలో కూడా ఆడుకోవచ్చు, అలాగే వాలీబాల్ కూడా ఆడుకోవచ్చు, షటిల్ కూడా ఉంది, ఇంకా చిల్డ్రన్ గేమ్స్ కూడా ఉన్నాయి మార్నింగ్ టైంలో కూడా, ఈవినింగ్ నైట్ టైంలో ఏమంటారు టైం దొరకని వాళ్ళకి. కాకపోతే ఈ రోప్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఓన్లీ నైట్ టైం మాత్రమే ఉన్నాయి. అంటే నైట్ టైం ఇప్పుడు కూడా ఆడుకోవచ్చు కదా, ఉన్నాయి కదా అనొచ్చు మీరు. అలా కాదు, ఏమంటారు మనకి ఇక్కడ జారిపోకుండా ఉండడానికి సేఫ్టీ బెల్ట్లు అనేవి ఇస్తారు, అవి అయితే లేవు, తీసేసుకు వెళ్ళిపోయారు. ఇంకోటి ఇక్కడ రోప్కి హుక్స్ కూడా ఉంటాయి పెట్టుకోవడానికి మన సేఫ్టీ కోసమని, అవి కూడా లేవు, తీసేశారు. హార్స్ రైడింగ్ కూడా ఉంది మార్నింగ్ టైంలో. 8 గంటలకు వీళ్ళు టిఫిన్ పెట్టడం స్టార్ట్ చేశారు. మనకు అప్డేట్స్ వచ్చినాయి వాట్సాప్లో. కానీ మేము ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి చాలా లేట్ అయింది. మెన్యూలో వాళ్ళు పూరి ఉప్మా అని చెప్పారు, కానీ ఇక్కడ బోండా ఉప్మా పెట్టారు. మేము ఆల్రెడీ లేట్ రావడం వల్ల రెండు చాలా చల్లగా అయిపోయినాయి. మేబీ ముందు వస్తే బాగుంటుండేమో, కానీ ఇప్పుడైతే మాకు అంత నచ్చలేదు టేస్ట్. టీ అయితే ఎప్పటికప్పుడు వేడిగా ఉంది, టీ చాలా బాగుంది. మేమైతే టిఫిన్ చేసుకొని సైక్లింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా ఇంతటితో మనకు అరవిల్లు రిసార్ట్ దగ్గర ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం అసలైన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. అనంతగిరి హిల్స్ ట్రెక్కింగ్, అనంత పద్మనాభ స్వామి టెంపుల్, ఇంకా కయాకింగ్, ఇవన్నీ పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మనం పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి.